కోడుమూరు నియోజకవర్గం ఎన్నికల ప్రచారంలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. తనకు ప్రాణదాతగా నిలిచిన కోడుమూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కు ఓ వృద్ధురాలు పాదాభివందనం చేశారు. వెంకటగిరి గ్రామానికి చెందిన సాలమ్మ అనే వృద్ధురాలు ఊపిరితిత్తులు దెబ్బతిని కర్నూలు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెకు గతంలో కోడుమూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలపు సతీష్ చికిత్స అందించి ప్రాణాలు నిలిపారు. అయితే ఇప్పుడు గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా వచ్చిన సతీష్ కు పాదాభివందనం చేసి సాలమ్మ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ ఘటనతో అక్కడి వారందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. సాలమ్మను అక్కును చేర్చుకున్న సతీష్ ఆమెకు భరోసా ఇచ్చారు. వెంకటగిరి గ్రామంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా నేను జగనన్న పథకాలు చెప్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈరోజు ఒక అద్భుతమైన అనుభూతి కలిగింది. ఇంతకుముందు నుంచి చెప్తున్నట్టు వైద్యము విద్య తప్ప వేరే ఏమీ చేయమని చెప్తున్నాం. అభివృద్ధే మా లక్ష్యం. గ్రామాల్లో కక్షలు కారుణ్యాలు పెంచామని చెప్పి మొదటి నుంచి చెప్తున్నాం. గత 60 రోజులుగా నేను ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఎంతో మంది పేషెంట్లు నన్ను కలిసి వాళ్ళకి వైద్య సేవలు అందించినప్పుడు ఆసుపత్రిలో వాళ్ళని చూడడం వేరు. ఈరోజు ఈ గ్రామంలో వస్తే వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆదరణ నిజంగా చెల్లించిపోయాం. రాబోయే రోజుల్లో ఇంకా వైద్య సేవలు ఎక్కువగా అందిస్తామని మీ అందరికీ వెంకటగిరి